అయ్యో 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 ఇలా గుడి చుట్టూ అడ్డదిడ్డంగా ప్రదక్షిణలు చెయ్యకూడదు నాయనా. స్వామి, నేను తిరుగుతుంది దేవుడి చుట్టూ కాదు, ఆ అమ్మాయి చుట్టూ. చూడు బాబు, ఆ అమ్మాయి స్టాండర్డ్ బంగారం. తిరగడం వల్ల నీ కాలం తరిగిపోతుందే తప్ప ఆ బంగారం మాత్రం కరగదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. మీరు అమ్మవారికి ఎంతకాలంగా సేవలు చేస్తున్నారు? నాకు ఉడిగా అయిన దగ్గర నుంచి. మరి అమ్మవారు కరుణించిందా? ఎప్పటికైనా కరుణిస్తుందని ఆశ. మరి ఇది అంతే. మీరు అమ్మవారు కరుణిస్తుందని ఆశతో పూజలు చేస్తున్నారు, ఆ అమ్మాయి ప్రేమిస్తుందని నమ్మకంతో నేను తన చుట్టూ తిరుగుతున్నాను. ఎప్పటికైనా విజయం నాదే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా వస్తాం, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. జరగ. ఏంట్రా మగ పెళ్లి వారు వచ్చే వరకు ఊడుస్తూనే కళ్ళాపులు చల్లుతూనే ఉంటారా? తొందరగా కానివ్వండి. ఏమే, చాలా కాలం తర్వాత నా ప్రాణ స్నేహితుడు బంధుత్వం కలుపుకోవడానికి ఇంటికి వస్తున్నాడు. ఇక్కడ ఏర్పాట్లు చూసి వాడు అదిరిపోవాలి అన్నట్టు. వాడి కజ్జికాయలంటే ఇష్టం. తయారు చేసావా? తీసుకురా. నోరు తెరవరా. ఎందుకు తెరవమంటున్నానా? ఇదిగో చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది మీరు. మేము మగపెళ్లి వారం. ఇక్కడ అవన్నీ కుదరవు. నేను తెరవమంటే తెరవాలి, ముయ్యమంటే ముయ్యాలి. తెరవ తెరవ పట్టు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చిన్ననాటి మన స్నేహం బంధుత్వంగా మారబోతోంది. రేపటి నుంచి మనం వియ్యంకులం అన్నమాట. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే. ఇంటికి తోరణాలు ఎప్పుడు కడతారా అని మేము ఇత్తరాకులు వేసుకొచ్చున్నామండి. ఇదిగోరా మా వాడి ఫోటో. కుర్రాడు కత్తిలో ఉన్నాడు. అయినా మనలో మనకి పట్టింపులు ఏమిట్రా? కుర్రాన్ని కూడా తీసుకురావాల్సింది. తీసుకురావడం కుదరదండి, మోసుకురావాలండి. రాత్రంతా చదివి చదివి పడిపోయాడు. అదే నీరస పడిపోయాడు. చేతులు కూడా పడిపోయాయండి. రాసి రాసి పాపం కళ్ళు కూడా వాచిపోయాయండి. చదివి చదివి. అన్నయ్య గారు తీసుకోండి. అన్నయ్య గారికి ఇట్టమని కజ్జికాయలు చేశారు, బాగుంది. నాలాంటి అన్నయ్య గారికి కాజాలు ఇట్టాం. ఎరా కాజాలంటే నీకు అంత ఇష్టమా? మీ అన్నయ్యకి ఫోటో పంపించి స్వప్నకు చూపించమను. అమ్మాయి మనసులో కూడా ఏంటుండేది? నేను ఈ కుర్రాన్ని ఖాయం చేశాను. అయినా పెళ్లి జరిగేది అమ్మాయికి అబ్బాయికి కాదు, మా స్నేహానికి. నా ఆస్తికి వాడి అంతస్తుకి, నా పరువుకి వాడి ప్రతిష్టకి. అన్నట్టు మన అమ్మాయి చదివే కాలేజీలోనే అల్లుడు కూడా చదువుతున్నాడట. కాస్త పరిచయం పెంచుకోమని చెప్పు. పెప్సీ తీసుకురా. వద్దురా. ఏంట్రా ఎప్పుడు చూసినా డల్ గా ఉంటావు? వారిని నేను డల్ గా ఉంటావు ఏంట్రా బాబు? స్వప్న గురించి ఆలోచిస్తున్నాను. నేనంటే తనకి డెఫినెట్ గా ఇష్టం ఉందిరా. ఆ రోజు నాతో తన ప్రేమ గురించి చెప్పాలని వచ్చి ఆగిపోయింది. నన్ను చూస్తేనే ముఖం చాటేస్తుంది. కారణం ఏంటో అర్థం కావడం లేదు. కానీ స్వప్న ఐ లవ్ యూ చెప్పే వరకు వెంట పడుతూనే ఉంటా, తన ప్రేమని సాధిస్తా. ఏంట్రా స్వప్న బస్సులో వెళ్తుందిరా. త్వరగా స్టార్ట్ చేయి. జిమ్నాస్టిక్ చేస్తున్నావు, జారి పడి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి. నా ప్రాణం ఎక్కడ పోతుందండి? లోపలే ఉంటాను. ఏ మిస్టర్, పిచ్చెక్కిందా నీకు? ప్రాణం లోపల ఉందంటావేంటా? అవును సార్, నా లైఫ్ నా వైఫ్ ఇక్కడే ఉంది. ఇదిగో ఈ అమ్మాయి నా వుడ్ బి. ఏంటి స్వప్న, బాలు గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచావా? శరత్, ఎవరైనా కొన్ని విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్నలు చెప్తే వింటారు, చదువుకునేటప్పుడు టీచర్స్ చెప్తే వింటారు, వయసు వచ్చాక స్నేహితులు చెప్తే వింటారు. అందుకే నీకు చెప్తున్నాను. ఎవరి గురించి స్వప్న నువ్వు చెప్పేది? బాలు గురించి. నేను కాదన్నా బాలు నా వెంట పడుతున్నాడు. నా మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నాడు. మొన్న గుళ్ళో దేవత అంటూ నా చుట్టూ తిరిగాడు. నిన్న బస్సులో అందరి ముందు నా కాబోయే వైఫ్ అన్నాడు. ఇది నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను వేరొకరికి కాబోయే వైఫ్ ని. మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకు ఫోటో రేపు పోస్ట్ లో పంపిస్తున్నారు. నన్ను డిస్టర్బ్ చేయొద్దని, ఇక ముందు నా వెంట పడద్దని బాలుతో చెప్పు. నీ ప్రాణ స్నేహితుడు కాబట్టి నీ మాట వింటాడన్న నమ్మకంతో నీకు చెప్తున్నాను. బాలు, నిన్ను ఒకటి అడుగుతాను, సీరియస్ గా సమాధానం చెప్పాలి. నువ్వు అడిగితే సీరియస్ గా కాదురా, సిన్సియర్ గానే చెప్తాను. అడుగు. రాజీవ్ను కొట్టినప్పుడు నన్ను నీ ప్రాణం అన్నావు, మొన్న బస్సులో స్వప్న నీ ప్రాణం అన్నావు. రే నిజం చెప్పరా, మా ఇద్దరిలో నీకెవరంటే ప్రాణం? మీ ఇద్దరు నా ప్రాణమే.
రేయ్, ఎవరికైనా 2 ప్రాణాలు ఉంటాయిరా. నాకున్నాయిరా. 1 నీ స్నేహం, 2 స్వప్న ప్రేమ. నీ స్నేహం కోసం ప్రాణం ఇస్తాను. స్వప్న ప్రేమ దూరం అయితే ప్రాణాలు వదిలేస్తాను. స్వప్నకి పెళ్లి ఫిక్స్ అయింది. బాలుని తన వెంట పడద్దని ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడేమో ప్రాణాలన్నీ స్వప్న మీదే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాడు ఏమైపోతాడో ఏమిటో. ఎన్నాళ్ళని దాస్తాం? ఏదో ఒక రోజు వాడికి తెలిసేదే కదా. ఈ విషయం వాడికి మనం చెప్పేయటం బెటర్. వద్దురా, స్వప్న పెళ్లి గురించి తెలిస్తే వాడు బతకడు. మనమే ఏదో ఒకటి చేయాలి. వాచ్మెన్, వాచ్మెన్. అమ్మా, దొరికే ఎక్కడా? ఇన్ని మూటలు ఎతకడం అంటే మాట్లాడి మూటలేస్తాను. రే, జాగ్రత్తగా ఎత్కండి. కే విఠలరావు 8-3-231 ఆర్కే బీచ్, విశాఖపట్నం. రే, ఇన్ని మూటలు ఎత్తుకున్నా కనిపించలేదంటే అసలు స్వప్న వాళ్ళ నాన్న ఆ ఫోటో పంపించాడా లేదోరా? అరే, పంపారా? స్వప్నే నాకు చెప్పింది. పంపిస్తే ఏదిరా? ఏది ఏది? రే, కే విఠలరావు ఆర్కే బీచ్, విశాఖపట్నం. ఓకే ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. అరే, నెమ్మదిగా, చిరిగిపోద్ది. ఈడు హాస్పిటల్ నుంచి కవర్లోకి ఎప్పుడు వచ్చాడా? ఇగో ఈడు రాజు గడా? చెప్తా. ఇప్పుడు వీడు నా జోబులోకి, ఈ లెటరు మనోడి ఫోటో కవర్ లోకి. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో చిన్న. సార్ పోస్ట్ అక్కడ పడేసి ఎడవాయ్. అన్నయ్య ఫోటో పంపించాలని కాచు కూర్చుంటే అక్కడ పడేసామంటాడు బావా. అవును రోయ్, మర్చిపోయాను. అది అందుకో. ఒరేయ్, మీ అన్నయ్య వేస్ట్ అనుకున్నాను. మంచి టేస్టే, కుర్రాడు అదిరాడు. సర్లేటి. మా అన్నయ్య సెలక్షన్ అంత గొప్పగా ఉండదే. యూరియా బత్తా మీద బొమ్మలా మోటుగా ఉండాల్సింది పాత సినిమాలో ఎంటి ఓళ్ళ భలే నీట్ గా ఉన్నాడే. ఎక్కడో కొడుతుందే. అబ్బాయి సన్నగా ఉన్నా బాగున్నాడండి. పెళ్ళయ్యాక అరిసెలు సున్నుండలు పడితే లా చెప్తాండే. ఫోటో తీసుకెళ్ళి అమ్మాయి చూపించు. అలాగే. అమ్మా స్వప్న, మీ నాన్న నీ కాబోయే పెళ్లి కొడుకు ఫోటో పంపించాడు, చూడు. అక్కడ పెట్టే తర్వాత చూస్తానులే. నీ కాబోయే వాడిని చూడాలని ఆశగా లేదా? అమ్మా నాన్న చూసే కదా పంపించింది, చూస్తానులే. నా ముందు చూడ్డానికి సిగ్గుపడుతున్నావా? సరే, నే వెళ్ళాక ఒక్కదానివి చూసుకో. నర్స్, యాపిల్ కాయ జారి కింద పడింది, కొంచెం వంగి తీసేవరా? ఓకే. ఎవరది? నేను ఆపరేషన్ చేయకుండా చచ్చింది ఎవరు ఈ హాస్పిటల్లో? ఏమైంది? నడుము పట్టింది. వంచండి బాగా వంచండి. పాపం పుణ్యం వద్దు. అప్పుడే నడుము లేకపోయా నువ్వు? మెడికల్ కాలేజ్ నుంచి మీకు ఫోన్. ప్రిన్సిపల్ గారు లైన్ లో ఉన్నారు. ఓ అలాగా.
చెప్పండి బాబు, మొన్న పంపించిన శవము సన్నగా పీలగా ఉందా? కరువు బాబు, దేశంలో తింటానికి తిండే లేకపోతే మీకు శవాలు లావుగా ఎక్కడ ఉంటాయి? ఈసారి కొంచెం దిట్టంగా ఉండాలా? దిట్టంగానే ఉంటాడులే. 6 అడుగులు పొడుగుండాలా? ఉండొచ్చు మరి. 6 అడుగులు పొడుగు ఉంటారో తెలీదు. 6 అడుగులు ఉంటాడులే. 25 ఏళ్ల లోపు ఉండాలా? 25 ఏళ్ళు దాటకపోవచ్చు. 25 ఏళ్ళు దాటవు. కట్టుడు పళ్ళు ఉండకూడదా? ఏమో ఆ సంగతి మనకు తెలియదు. అడిగి చెబుతాను. ఏమయ్యా పళ్ళు ఒరిజినలే కదా? సరే ఒకసారి కాదు జనరల్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యా, మళ్ళీ మాట వస్తుంది మనకి. పళ్ళు ఒరిజినలే పంపిస్తానులే. వాడివే పైగా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారంటున్నావు, వాళ్ళ దగ్గర నీ మాట పోదు. ఏం హాస్పిటల్స్, ఏం ట్రీట్మెంట్, ఏంటే డాక్టర్? ఎంతకాలం చేస్తావు ట్రీట్మెంట్? 100 ఎకరాల ఆసామినై ఉండి నా కొడుకుని బెడ్ మీద చూడాల్సి వస్తుంది. ఏవండి, మీ వాడు కరెక్ట్ గా ముందే చెప్తే ఈ పాటికి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయి ఉండేది. ఇప్పుడు దున్నపోతు కుమ్మితే ఒక రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, గొర్రె పుట్టేలు కుమ్మితే ఇంకో రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, లారీ మనిషిని గుద్దితే ఒకటి, మనిషి లారీని గుద్దితే ఇంకొకటి ట్రీట్మెంట్ ఇస్తామండి. మీ వాడు లారీ గుద్దిందని చెప్పాడు, నేను ఇనుప ముక్కలు ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇందాక ఎక్స్రేలో అసలు విషయం బయటపడింది. ఎవరో ఐరన్ హ్యాండ్ లాంటి హ్యాండ్ తోటి బాగా కుమ్మిది పెట్టాడని. అబ్బో, ఆ కుమ్ముడండి బాబోయ్, 100 మంది పెట్టి ఒక్కడే గుమ్మేశాడు. 1:100. డాక్టర్ గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. మా వాడికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. ఏదోలా వాడు కోలుకునేటట్టు చెయ్యాలి. ఇదేనండి మీరు వచ్చి గొంతు మీద కూర్చుంటారో. సరే, పెళ్ళంటున్నారు కాబట్టి, తాలిబొట్టు కట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి స్వామి, ఇక్కడి నుంచి పై పాటు మీరు తీసుకెళ్ళండి. చేతులతో కలిపి కింద పాటు మాత్రం నాకు వదిలేయండి. నుజ్జు అయిపోయింది, అతుకులు పెడతాం. అంటే మా చిన్నబాబు మగతనం అదే టెస్ట్ చెయ్యాలి బాబు. అయితే టెస్ట్ కోసం మంచి బుచ్చుకుని తెమ్మంటారా? చెయ్యాల్సింది బ్లడ్ టెస్ట్, బెడ్ టెస్ట్ కాదు. సార్ దండ. అయ్యారు, మీరు 100 ఎకరాలు భూసామని తెలిసేటప్పటికి డాక్టర్ గారు మీకోసం దండ తెప్పించారు. వేసేసుకోండి. దండ ముట్టుకోకు. ఏమైందిరా, దండం చూసి అంత తెగిరావేమిటి? ఆ దండకు ఒక హిస్టరీ ఉందిలేండి. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు, ఫెయిల్ అయితే నేను శవ మెడలో వేస్తాను. ఆహా, ఎంత మంచి డాక్టర్. అయ్యగారు, మీరు ఎప్పటి నుంచో మీ బేస్మెంట్ కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు కదా, పనిలో పని అయిపోతుంది. ఈ డాక్టర్ చేత కొట్టించేయండి. ఆ మెళ్ళలో దండే ఇద్దామనా? అంత అదృష్టమా? కొట్టే మరి.